అఖిలక్క చెప్పినట్టు చక్కగా రౌండ్ ఫేస్ ఉన్న నువ్వు పెద్ద బొట్టు పెట్టుకుంటే ఎంత బాగుంటావో తెలుసా నీలంబరి? ఇటు చూడు, తిలకం పెడతాను. అయ్యో 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 అయ్యో, ఏంటిది భవానీ? తిలక డబ్బా కూడా మొయ్యలేవా? స్లిప్ అయిందక్క. సారీ సారీ అక్క, తుడిచేస్తాను. అయ్యో, పోవట్లేదేంటి? ఎలా పోతుంది? ఇది తిలకం, సాయంత్రం దాకా పోదు. ఇలా చేసేవేంటి ఆంటీ? నేనేం కావాలని చేయలేదమ్మా. చూస్తుంటే అలాగే ఉంది. మిమ్మల్ని తిలకం పెట్టమని ఎవరు చెప్పారు పిన్ని? డోంట్ వరీ దేవా, ఫోటోలు రేపు తీసుకోవచ్చులే. పోనివ్వండి, జరిగిందేదో జరిగిపోయింది. నోనో, ఏ రోజు చేయాలనుకున్న పని ఆ రోజే జరిగిపోవాలి. కానీ అది కడిగినంత త్వరగా పోదు బావా. కొబ్బరి నూనె రుద్దితే పోతుంది చిన్నమ్మాయి గారు. ఇంకా నయం కిరోసిన్ వేయమలేదు. అడ్డమైన సలహాలు ఇవ్వకే. పార్వతి చెప్పింది కరెక్టే. కొబ్బరి నూనె రాసి కడిగితే 90% క్లియర్ అవుతుంది. అలాగే ఉంటుంది కదా ఆంటీ. ఫోటోలంత బాగా రావేమో. కళ్ళు మాత్రమే తీస్తారేమో కదా పెద్దమ్మాయి గారు. కళ్ళు మాత్రమే తీసేలా ఉంటే నుదుటినే తిలకం ఎందుకు పెట్టుకోమంటారే? ఫోటోలు తీసి చూద్దాం, బాగా వస్తే సరే, లేదంటే రేపు మళ్ళీ పిలుద్దాం. యా, ఇదే మంచి ఆలోచన డాడ్. పార్వతి, అమ్మగారు నీలాంబరి తీసుకెళ్ళి మళ్ళీ రెడీ చేసి తీసుకురా. అట్టగే అమ్మగారు. రండి పెద్దమ్మాయి గారు. వెళ్ళు. ఏంటి దేవా, నువ్వు కలిసి స్కెచ్ చేశారా? అప్పుడే గుండెలు అదురుతున్నాయనుకుంటా. మళ్ళా తాలి జారి కింద పడకుండా చూసుకో. ముందు పోయి మోహం కడుకొనిరా. నేను మోహం కడుక్కొని వస్తే ఫోటోలు తీసి ఆ ఫోటోలో ఉన్న కళ్ళు నావి కావని నిరూపించాలనుకుంటున్నావా? ఇంకో 10 నిమిషాల్లో నీ బండారం బయట పడతాది. ఎందుకీ తొందర పడతావు? బేగ పో. ఇగో తువాలా కొబ్బరి నూనె కూడా లోపలే ఉన్నాయి. పో పో. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,